హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసరికి మనకి తండేల్ మూవీకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఈ ట్రైలర్ కోసం చాలా మంది ఎప్పటి నుంచి అయితే వెయిట్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ ఫైనల్లీ ఈ రోజు అయితే ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనకి ఈ మూవీకి వచ్చేసరికి మనకి డిఎస్పీ గారు అయితే మ్యూజిక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దీనికి మనకి ప్రొడ్యూసర్ గారు వచ్చేసరికి మనకి బండి వాసు గారు అయితే దీనికి ప్రొడ్యూసరు. ఇంకా అదే విధంగా అల్లు అరవింద్ గారు అయితే దీనికైతే డైరెక్టర్ అనమాట. మనకి అంతేకాకుండా ఇది వచ్చేసరికి మనకి నాగ చైతన్య, అదే విధంగా మనకి సాయి పల్లవి కాంబినేషన్ లో మనకి మూవీ అయితే రాబోతుంది. వాళ్ళ ట్రైలర్ అయితే ఇప్పుడు రిలీజ్ అయింది అనమాట. ఈ ట్రైలర్ అయితే ఫుల్ డీటెయిల్ గా చూసాను. మీకు ఇక్కడ చూసి చెప్తాను, కాకపోతే కాపీరైట్ ఇష్యూస్ వల్ల రియాక్షన్స్ అనేవి అయితే చెప్పలేకపోతున్నాను అనమాట. కాబట్టి చూసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మాట్లాడుకుందాము. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి మనకి ఫస్ట్ మొత్తం కూడా సముద్రం అయితే ఉందన్నమాట. సముద్రంలో ఒక షిప్ అయితే ఉంది. ఆ షిప్ మీద మనకి నాగ చైతన్య ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకి ఓవరాల్ గా తెలుస్తుంది ఏంటంటే ఈ మూవీలో సరికి నాగ చైతన్య చేపలు పట్టేవాడు అని చెప్పి మనకి క్లియర్ తెలుస్తుంది. ఇది మొత్తం కూడా మనకి పాకిస్తాన్ లో అయితే జరిగే ఛాన్స్ ఉంది అనమాట. ఏంటంటే వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు మనకి పాకిస్తాన్ పోలీసులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మత్స్యకారులు అందరినీ కూడా వీళ్ళైతే హైజాక్ అయితే చేస్తారంటే వీళ్ళకి అందరినీ కిడ్నాప్ అయితే చేస్తారనమాట. అప్పుడు అక్కడ కింద ఒక జెండా మీద నాగ చైతన్య ఇలా చూడడం జరుగుతుంది. ఏంటి దేశభక్తినా అని చెప్పేసి అడుగుతాడు. మమ్మల్ని వెళ్ళిపోయిన మీకే ఎంత ఉన్నప్పుడు మిమ్మల్ని గెంటేసిన మాకెంత ఉండాలి అని చెప్పేసి ఒక డైలాగ్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ డైలాగ్ గ్యాస్ ఇంకా ఏంటంటే థియేటర్ లో విజిల్స్ పడే అవకాశం చాలా అంటే చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇంకా తర్వాత మనకి సాయి పల్లవి గారు ఎంట్రీ అయితే ఉంది. సాయి పల్లవి గారు స్మైల్ అయితే చూపించారు అనమాట. అదంతా కూడా ఆసం అని చెప్పేసి అనిపించింది. ఇంకోసారి నెక్స్ట్ వచ్చేసరికి ఈ మూవీ బెస్ట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే మీ అందరూ కూడా నాగ చైతన్య అని మ్యూజిక్ ని చూసి వెళ్తారేమో, కానీ వచ్చేసరికి సాయి పల్లవి చూసి అయితే వెళ్తారు అనమాట. ఎందుకంటే ఈ తను ఇంకా మూవీస్ లోకి రాదు అని చెప్పేసి చాలా మంది ఉన్నారు. కాకపోతే ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీస్ లోకి రావడం అయితే జరిగింది అనమాట. మనకి 2023లో అసలు సాయి పల్లవికి మూవీసే లేవు. మనకి లవ్ స్టోరీ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఆయన అయితే ఇప్పుడు మనం అయితే చూడొచ్చు అనమాట. 2024లో చాలా పెద్ద సినిమాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ అన్ని పెద్ద సినిమాల్లో ఈ సినిమా ఏ విధంగా సర్వైవ్ అవ్వబోతుంది అనేది మనం చూద్దాము. ఇంకా ఓవరాల్ గా మ్యూజిక్ కానివచ్చు, ఈ యొక్క కెమెరా మూవ్మెంట్స్ కానివచ్చు, చూపించే ప్రెసెంటేషన్ కానివచ్చు, ఇదంతా కూడా నాకు అయితే బాగా నచ్చింది అనమాట. ఏంటంటే ఓవరాల్ గా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ వీడియో ఒక లైక్ చేయండి, ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ కంటెంట్ కోసం.